సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు. తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యి మీద సిట్ ఏర్పాటు చేస్తే దాని మీద ఒక ఏకసభ్య కమిషన్ వేయటం ఏంటి అని ఇది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఎన్ని కమిటీలైనా ఏర్పాటు చేసుకుంటుంది. ఇక్కడ రాజకీయాన్ని కొద్దిసేపు ఒక్క నిమిషం పక్కన పెడితే ప్రభుత్వానికి ఏ కమిషన్ అయినా ఏర్పాటు చేసుకుంటుంది. దానికి చట్టబద్ధత ఉంటుందా ఉండదా అని తర్వాత సంగతి. దాని మీద ఆయన పిటిషన్ వేసింది. సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏమని చెప్పింది? ఇక్కడ వినండి, ఈ రెండు ప్యారలల్ వ్యవస్థలాగా పనిచేస్తాయి తప్పితే సిట్ మీద ఈ ఏకసభ్య కమిషన్కి అంటే ఏ సిట్టు సిబిఐ సుప్రీంకోర్టు చెప్పిన మీదట సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టు, అలానే ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఏకసభ్య కమిషన్ అని పేరుతో చేస్తున్న ఒక ఎంక్వైరీ కమిషన్ అనండి ఇంకోటి కానండి, ఆ రెండు ప్యారలల్గా సాగిపోతాయి. దాని మీద ఇది దీని మీద అది అజమాయిషీ ఏం కాదు అని చెప్పి ఈ పిటిషన్ అవసరం లేదు అని కొట్టేసింది. దానికి పోయి ఈ డిబేటర్ గాళ్ళు బయలుదేరి నానా రకాల అవస్థలు, మూలుగులు, ఆర్తనాదాలు అని వెంటనే ఉంటుంది కదా. మా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవడన్నా కేసులు వేస్తే అవి కొట్టేస్తే ఫలానా వాడికి షాక్. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికే కదా షాక్. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా షాక్ అయ్యేది ఎవరికయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి షాక్ తగ్గుద్ది, అంతే కదా. ఆ కోణంలోనే వీళ్ళు డిబేటర్లు కానీ ఏమైనా పెట్టుకుంటారు. అంతకుమించి ఇంకో రకంగా పెట్టుకునే ఛాన్సే లేదు, వాళ్ళకి ఛాన్స్ లేదు. అది జరిగింది. దీనికి పోయి సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ని కొట్టేయడం జగన్మోహన్ రెడ్డికి షాక్ కదా అని అన్నదనుకోండి, వాడి రాజకీయ పైత్యానికి అదొక నిదర్శనం. లేకపోతే ఏకసభ్య కమిషన్ తాలూకు విధి విధానాలు కానీ లేకపోతే ఏకసభ్య కమిషన్ చేయబోయే దాని మీద కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఏమని? సుప్రీంకోర్టు సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికోసమే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి దీనికి సంబంధం ఏంటి? దర్యాప్తు కొనసాగుతోంది అని తేల్చి చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? మీరేదో సిబిఐ కానీ సిట్ కానీ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ మీద లేదంటే ఆ దర్యాప్తు మీద ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ అనేది ప్రభావితం చేయజాలదు అని. సో ఈ ఎంక్వైరీ ఇది ఇలానే సాగుతుంది. వాళ్ళు ఇచ్చే అవుట్కమ్ వాళ్ళు ఇస్తారు. ఏకసభ్య కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? సిబిఐ ఏదో వీళ్ళు అనుకున్నటువంటి కోణంలో, ఇందాక చెప్పాను ఒక నిమిషం పక్కన పెట్టమని రాజకీయాన్ని, అది ఇది సిబిఐ ఏదో వీళ్ళు చెప్పిన యాంగిల్లో చేయలేదు, వీళ్ళు చెప్పిన అవుట్కమ్ రాలేదు అనే ఉద్దేశంతో వీళ్ళు వేసారు. ఇప్పుడు దీంట్లో ఏంటి? రాజకీయ నాయకుల పేర్లు కానీ వీళ్ళందరినీ మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉందని ఇది అభిప్రాయపడుతుంది. లేకపోతే ఇది కూడా అంతా ఏమీ లేదు, అంతా మిథ్య అని తేలుస్తుందా? చచ్చినా తేల్చారు అసలు. అట్లా ముందే ఎలా చెప్తావంటే, మరి ముందే నువ్వు తీర్పు ఇచ్చావు కదా, తీర్పు నువ్వు ఆల్రెడీ ముందే ఇచ్చేసావు. ఏమని? అందులో పలానది ఉందని. ఇంకా పాత వీడియో ఒకళ్ళు ప్లే చేసి చూపిస్తున్నారు. అందులో అయితే పాపం మన యువనేత అయితే పెద్ద కంఠస్వరంతో అరుస్తున్నాడు. ఇందులో పందిక్కవు గొడ్డి మాంసం అని అరుస్తున్నాడు. ఇక్కడ ఆయన నిజంగా మన దగ్గర భక్తిభావం అనేది కనుక తగలబడితే దానికి బాధ ఉంటుంది. కానీ ఇందులో బాధ కనబడట్లా. ఏం కనబడుతుంది? అవతలని దూషించటము, అవతల పార్టీ వాళ్ళే దగ్గర కూర్చొని అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ నువ్వు కలపాలా, ఎందుకు కలపాలో కూడా నేను చెప్తా, నాకు కసి వాళ్ళంటే హైందవ మితం మీద నేను దాడి చేస్తాను, దానికి ఇవన్నీ కలపాలి అన్నట్లుగా వీళ్ళందరూ క్రియేట్ చేశారు. మరి ఈ రోజున అది లేదు అనే సిట్ ఇవ్వబట్టే కదా ఇప్పుడు మళ్ళీ ఏకసభ్య కమిషను. ఒకవేళ అది ఉంది అంటే అసలు ఈ ఏకసభ్య కమిషన్ ఉండేదే. ఆ రోజు ముగ్గురు నేతలు కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో సిట్ మీద ఏకసభ్య కమిషన్, సిట్ మీద ఏకసభ్య ఏం లేదు అన్నాడు అని కూడా మళ్ళీ ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇందుకే. డ్యామేజ్ జరుగుతోంది, డ్యామేజ్ జరిగిపోయింది. మనము దానిని రిపేర్ చేయాలంటే మళ్ళీ మనం చెప్పకూడదు. మనం ఆల్రెడీ చెప్పినా కూడా ఎవరు వినేటట్లేరు కాబట్టి మనం చెప్పకూడదు. మనం ఏం చెప్పాలి? మనకు అవసరమైంది వేరే ఏదో లీగల్ సిస్టంలోనే మనం ఏదో తయారవుతున్నాము, లీగల్ సిస్టంలోనే ఇదంతా మాట్లాడుతున్నాము, మేము చెప్పడం కాదు పలానా వాళ్ళు కూడా చెప్పారు అని నమ్మబలిగే ప్రయత్నం.
ఆ నమ్మవలికే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చెప్తూ ఉంటారు. అది కాదు, లేదు మేము చాలా చట్టబద్ధంగా వ్యవహరించాం అన్నారనుకోండి, చట్టబద్ధంగానే వ్యవహరించారని, మరి ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు వచ్చినటువంటి సిట్ రిపోర్ట్ని ఎందుకు పక్కన పెట్టి మళ్ళీ దాని మీద ఇంకొక కమిషన్ వేస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పే అంత గొప్పది అని వీళ్ళు భావించేటట్లయితే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ విచారణ తుది నివేదికని వీళ్ళు యాక్సెప్ట్ ఎందుకు చేయటం లేదు? బ్యాటర్ కమాన్ చెప్పు, డిబేటర్ నువ్వు చెప్పు. ఎందుకు? నీకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ వాదనకి కాస్త మద్దతుగా వచ్చింది కాబట్టి. కల్తీ మీద నువ్వు ఏమైనా ఏడు, కల్తీ మీద ఏమైనా ఏడు, కల్తీ మీద ఎలాంటి ఏడుపైన ఏడ్చుకో, ఎవరినైనా సరే పట్టుకో. దానికి లీగల్ ప్రకారం, లీగల్ యాక్షన్ ప్రకారం ఎంత తీసుకుంటావో తీసుకో. అది జైలు శిక్ష కావచ్చు, ఇంకే రకమైన శిక్ష అయినా కావచ్చు. కానీ దానిని పక్కన పెట్టేసేసి కేవలం నేను పొలిటికల్గా మాట్లాడతాను, పొలిటికల్గానే వీళ్ళని ఏదో ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే అది కుదురుతుందా? దేవుడు ఉన్నాడు ప్రతిదానికి, దేవుడిని రోడ్డు మీదకు తీసుకొచ్చారు. అదేదంటే ప్రతిరోజు ఎవరు మాట్లాడుతున్నారు? పొలిటికల్గా ఇక్కడ తప్పు ఒకటి చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి నేను అసలు ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారమే మాట్లాడుతున్నాను అని చెప్పడము, దానికి తైనాతీలందరూ లేచి డ్యాన్సులు వేయటము. నీకు సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికలోనే మీరు చెప్పిన వాదనకు మద్దతుగానే ఉంటే ఇంకో ఏకసభ్య కమిషన్ ఎందుకు వేసేవాళ్ళు? సింపుల్. కాబట్టి తీర్పు ముందే ఇచ్చి జడ్జి గారిని తర్వాత నియమిస్తామంటే ఎట్లా? తీర్పు ముందే ఇచ్చి జడ్జి గారిని తర్వాత నియమిస్తామంటే ఆ జడ్జి ఇక్కడ రివర్స్ అయింది చూడండి. ఆ జడ్జి మీరు చెప్పిన తీర్పు ఇవ్వబోయేసరికి అబ్బే మాకు ఇది ఎట్లా, అసలు అదెట్టా కుదురుద్ది మొత్తే అన్నట్టు మళ్ళీ మొదలెడుతుంది. ఇప్పుడు ఏకసభ్య కమిషను ఎన్ని చోట్ల తిరగాలి? సిబిఐ ఛార్జ్ షీట్నే పట్టుకుంటే, లేదంటే ఈ దినేష్ కుమార్ గారు మళ్ళీ అన్ని చోట్లకి తిరిగి ఎంక్వైరీ చేసి వస్తారా? దానికి ఎన్నేళ్ళు పడుతుంది? అఫీషియల్గా ఒక టీమే ఇన్ని రాష్ట్రాలు తిరిగి వీళ్ళు చెప్పినట్టు ఇన్ని ప్రాంతాల్లో తిరిగి వచ్చిన తర్వాత కూడా అంటే వీళ్ళు అనుకున్నటువంటి అవుట్కమ్ రాబోయేసరికి కొత్తగా ఒక ఏకసభ్య కమిషన్ ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తుంది? సింపుల్ కదా. ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తుంది? మళ్ళీ ఎంక్వైరీ చేయాలి, ఇందులో పెద్దల హస్తం ఉందనుకుంటున్నాం మేము, కాబట్టి ఇంకో సిట్ ఏర్పాటు చేయండి అంటారు సింపుల్గా. లేదంటే నువ్వు మనీ ట్రయల్ జరిగిందని కానీ, మనీ లాండరింగ్ యాక్ట్ని తీసుకొచ్చేసి కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కానీ, ఇంకొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కానీ తీసుకొచ్చినా మీరు ఎవరిని నిందితులుగా చేరుస్తున్నారు? ఆ నిందితులు ఎవరి పేరు చెప్పాలనుకుంటున్నారు? ఇవన్నీ కూడా రాబోయే కాలంలో దేవతాయి. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది జగన్ రెడ్డికి షాక్ అయితే, మరి ఆ రోజు పోయిన నెలలో సిబిఐ సిట్ వేసిన ఛార్జ్ షీటు టీడీపీకి షాకా? అది ఒప్పుకోవాలా?